జానీ, నేను మొన్న కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి ఏజెంట్ కాల్ చేస్తే ఏజెంట్ నన్ను ఏమడుగుతున్నాడు అంటే, సార్ క్లెయిమ్ ఉందా, మీకు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది అంటున్నాడు. అసలు ఏంటి ఈ నో క్లెయిమ్ బోనస్ కూడా ఏంటి అసలు? సో ఈ నో క్లెయిమ్ బోనస్ వచ్చేసి బేసిక్గా ఏమవుతుందంటే, మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో కంటిన్యూగా 365 డేస్ మనం పాలసీ అనేది కొనసాగించిన తర్వాత ఈ మధ్య గ్యాప్లో ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం క్లెయిమ్ చేస్తుంటాము. సో మనం ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, వేరే కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని సార్ లాస్ట్ ఇయర్ అంటే కరెంట్ పాలసీలో ఏమైనా క్లెయిమ్ చేశారని అడుగుతారు. సో ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లెయిమ్ ఉంటే ఖచ్చితంగా 100% మన క్లెయిమ్ ఉందనే చెప్పాలి. లేకపోతే లేదు, మేము ఎలాంటి క్లెయిమ్ చేయలేదన్నప్పుడు నో క్లెయిమ్ బోనస్ అనేది ఇస్తారు. సో అలా కాకుండా ఏమవుతుందంటే, మనకి నో క్లెయిమ్ బోనస్ అనేది రావడం కోసము మనం అబద్ధం చెప్పామనుకోండి, సో నాకు క్లెయిమ్ లేదని, ఆ టైంలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. లేదా మనకి నో క్లెయిమ్ బోనస్ అనేది ఉండటం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మనకు అప్లై చేస్తారు. సో బేసిక్గా ఈ నో క్లెయిమ్ బోనస్ రికవరీ అండ్ మనకి ఇచ్చిన ఎక్స్ట్రా డిస్కౌంట్, ఈ అమౌంట్ మొత్తం రికవర్ చేయడమా లేదా మనకి క్లెయిమ్ అనేది కంప్లీట్గా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడం కంటే మనం కంపెనీతో చాలా జెన్యూన్గా ఓపెన్గా క్లెయిమ్ ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదు అని చెప్పడం చాలా బెటర్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సెక్యూర్ ఇన్సూరెన్స్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.